జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడి సన్నిధిలో ప్రార్థనా పరులతో జాగ్రత్తగా ఉండాలి. మనం అహరోను కూడా దేవుడు పిలిచాడు కదా, మోషేతో ఉండమన్నాడు. మోషే తోడబుట్టినోడే కదా, వాళ్ళ అక్కే కదా మిరియాం. మోషేనంటే దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? సొంతోళ్లే కదా, సొంతోళ్లే కానీ పెద్ద రాజకీయం చేస్తున్నారు అక్కడ. ఎక్కడ? ఇజ్రాయేలు రాజ్యములో, పాళెములో. ప్రియదేవుని బిడ్డ, సొంత వాళ్లే కానీ వాళ్ళకంటే ఎక్కువసేపు మోషే ప్రార్థన చేసుకుంటున్నాడు, వాళ్ళకంటే ఎక్కువ భక్తిగా ఉంటున్నాడు, వాళ్ళకంటే ఎక్కువ త్యాగం చేశాడు, వాళ్ళకంటే ఎక్కువ పోగొట్టుకున్నాడు, వాళ్ళకంటే ఎక్కువ జయించాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అక్కడ పక్షపాతము చూపిస్తాడు. హల్లెలూయా. రోషము గల దేవుడు అంటాడు. అందుకే హీఈస్ ఎ జెలస్ గాడ్. రోషము గల దేవుడు. తన కోసం త్యాగం చేసిన వాళ్ళని ఆయన అంటాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. పగ తీర్చుకొనుట నా సేవకుడైన మోషే అంటున్నాడు.